ఆదికాండం 24 అధ్యాయంలో రాయబడిన మాట ఎట్టుంటుందంటే, వారిరువురు కూడి నడుచుచుండిరి అని ఉంటుంది అక్కడ. వారిరువురు కూడి నడుచుచుండిరి. నిజంగా మాట నన్ను ఎంత ప్రోత్సాహపరుస్తూ ఉంటుందంటే, నువ్వు నడుస్తున్నప్పుడు ఇస్సాకు నడుస్తున్నప్పుడు తల్లి లేదు, సేవకులు లేరు, పని వాళ్ళు లేరు, కానీ తండ్రి మాత్రం ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు. ఆయన దగ్గర పని చేసే వాళ్ళు లేరు ఇస్సాకు పక్కన, ఆయన తీసుకొచ్చిన గాడిద లేదు పక్కన, ఎవరు లేరు, కానీ తన తండ్రి మాత్రం పక్కనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నడుస్తున్నప్పుడు, నీ నెత్తి మీద బరువు ఉండి బాధ్యత ఉండి నువ్వు నడుస్తున్నప్పుడు, నా తండ్రి నీతో పాటే నడుస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన. ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టడు ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను గురించి నీకంటే ఎక్కువగా ఆయన చింతిస్తున్నాడు. ఆయన చింతంతా నీ గురించే. నా బిడ్డను ఏదో ఒక విధంగా పర్వతం చేర్చాలి, నా బిడ్డను ఏదో ఒక విధంగా ఈ ప్రయాణంలో సఫలీకృతుని చెయ్యాలి, నా బిడ్డను ఏదో ఒక విధంగా కనాను చేర్చాలి. ఆయన చింతంతా దాని గురించే. నిన్ను ఏదో ఒక విధంగా పరిశుద్ధమైన జీవితం కొనసాగించేటట్టు నిన్ను మార్చాలని ఆయన చింతిస్తున్నాడు నీ గురించి. ఏదో ఒక విధంగా నువ్వు మోకాలేసేటట్లు నిన్ను చెయ్యాలని. నువ్వు అవన్నీ మానేసి ఆయన చింత గురించి పట్టించుకోకుండా, ఆయన చింత గురించి నువ్వు పట్టించుకోకపోవటం గల కారణం ఏంటో తెలుసా? ఆయన స్వభావము. ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడో నీకు అవసరం.